నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన గ్రానైట్ పరిశ్రమ ఇప్పుడు తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిశ్రమలు ఇలా కావడంకు కారణాలు, కారకులు ఎవరు అన్న చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే ఏపీలోని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామతీర్థంలో ప్రపంచపటంలో ఎక్కడా లేని దొరకని బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు కలవు. దీనికి అంతర్జాతీయ మార్కెట్ బాగా డిమాండ్ ఉంది. ఈ గెలాక్సీ దాదాపు అన్ని దేశాలు కూడా కావాలని కోరుకుంటాయి. అలాంటి విలువైన ఈ గ్రానైట్కు ఇప్పుడు సంక్షోభం పడింది. దీనికి ప్రధాన కారణం బయ్యర్లు అవతారం ఎత్తిన కొంతమంది దళారులు. మార్కర్ల మొత్తం సిండికేట్ మారడం ఒక కారణం కాగా, గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండటం, క్వారీలో రాయి ప్రొడక్షన్ తక్కువగా కావడంతో రాయి డిమాండ్ పెరిగి క్వారీలలో ఎందుకు పనికిరాని రాళ్లు తెచ్చి కటింగ్ చేసి అన్ని విధాలా నష్టపోవడం వంటి మరో కారణం. ఇక బయ్యర్లు, మార్కర్లు ఇద్దరు కలిసి ఫ్యాక్టరీల నుండి తీసుకొని వెళ్లిన సరుకును డబ్బులు చెల్లించకుండా నెలల తరబడి ఇవ్వడం లేదు. దీంతో ఫ్యాక్టరీ రన్నింగ్కు డబ్బులు లేక, అప్పులు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇలా మానసిక ఒత్తిడికి గురై ఫ్యాక్టరీ అధినేతలు చనిపోయారు. దీనికి తోడు ఏఎంఆర్ కంపెనీ సీనరేజ్కు వసూళ్ల రంగం సిద్ధం చేయడంతో పరిశ్రమలో అలజడి మొదలైంది. వెల్కమ్ టు సీఎం టైమ్స్. అంతర్జాతీయ మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమ నేడు ఆర్థిక సంక్షోభంలో నెట్టబడి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. అసలు ఈ ఆర్థిక సంక్షోభానికి, ఈ గ్రానైట్ పరిశ్రమ సంక్షోభానికి కారకులు ఎవరు? అసలు ఎందుకు జరుగుతుంది? అన్ని క్వారీల్లో అన్ని చోట్ల ఉన్న గ్రానైట్కి ఉన్న విలువ కూడా నేడు ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్కి లేదంటే కారణం ఏమిటి, ఏందన్నది అందరిలోనూ చర్చ జరుగుతూ ఉంది. ఈ గ్రానైట్ పరిశ్రమ ఒకప్పుడు కాసుల వర్షం కురిపించింది. జిల్లాకే ఈ గెలాక్సీ పరిశ్రమ ఒక వెలుగు వెలిగి ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి బతుకు జీవుడా అన్నట్లుగా కొట్టుమిట్టాడుతూ ఉంది. వివరాలకు వెళితే చీమకుర్తి మండలం రామతీర్థంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 40 గ్రానైట్ క్వారీలు ఉండగా 20 గ్రానైట్ క్వారీలు రన్నింగ్లో ఉన్నాయి. అయితే ఈ గ్రానైట్ క్వారీల వలన ఈ గ్రానైట్ క్వారీలకు అనుబంధంగా దాదాపు 300 నుంచి పైబడి గ్రానైట్ కటింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటికీ కూడా ఈ 20 క్వారీల నుంచి మాత్రమే రాళ్ళు రావడంతో ఇక్కడ రాయికి బాగా డిమాండ్ ఏర్పడటంతో అసలు ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఈ క్వారీలలో ప్రొడక్షన్లకు మించి రాళ్ళు ఎక్కువ అవసరం, ఫ్యాక్టరీలకు అవసరం కావడంతో వేస్ట్ రాళ్లను కూడా, డంపింగ్కి వేసే వేస్ట్ రాళ్లను కూడా వీళ్ళు లాట్లుగా ఏర్పాటు చేసి యథేచ్ఛగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. గ్రానైట్ రాళ్ళ కొరత కారణంగా గ్రానైట్ ఫ్యాక్టరీ పరిశ్రమల అధినేతలు విధిలేని పరిస్థితుల్లో పనికిరాని రాళ్లను కూడా తీసుకువచ్చి కటింగ్ చేసి రాళ్ళు పనికిరాక పెట్టిన పెట్టుబడికి డబ్బులు సాలక పెట్టుబడి కూడా రాకపోవడంతో ఈ సంక్షోభానికి కారణంగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే బయ్యర్లు మొత్తం సిండికేట్గా మారి రేట్లను పూర్తిగా పతనం చేసి గ్రానైట్ పరిశ్రమల ఇబ్బందులను క్యాష్ చేసుకొని వాళ్ళు పూర్తిగా రేట్లు తగ్గించేసి కొనుగోలు చేయడంతో పెట్టిన పెట్టుబడులకు కూడా గిట్టుబాటు ధర రాకపోవడంతో ఈ సంక్షోభానికి కారణంగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే సరుకు తీసుకెళ్లిన బయ్యర్లు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా నెలల తరబడి దాదాపు 4-5 నెలలు ఒక కంటైనర్ డబ్బులు ఇవ్వడానికి 4-5 నెలలకు మించి ఎక్కువ రోజులు బయ్యర్లు ఇవ్వనందున పెట్టిన పెట్టుబడికి బ్లాక్ అయిపోయి మరలా సరుకు డబ్బులు కొరతయ్యి
ఇబ్బందులు పడుతూ మళ్ళీ బయట తీసుకొచ్చుకొని రకరకాలుగా ఇబ్బందులు పడుతూ రన్నింగ్ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పుండు మీద రోకల పోటు వల్లే ఏఎంఆర్ సంస్థ సేంద్రియ వస్తువులని ఒక ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని సేంద్రియ కోసం సేంద్రియ వసూలు చేసేందుకు ఏఎంఆర్ సంస్థ ముందుకు రావడం జరిగింది. ఈ క్రమంలో మొదలే అష్ట కష్టాలు ఉన్న ఈ గ్రానైట్ పరిశ్రమ ఏఎంఆర్ సంస్థ మళ్ళీ వస్తే ఏఎంఆర్ సంస్థ సేంద్రియ వసూలు చేస్తే ఎంత కట్టాల్సి వస్తుందో, ఎంత ఇవ్వాల్సి వస్తుందో అన్న టెన్షన్లతో, ఒత్తిడితో, బ్రెయిన్ స్ట్రోక్తో గ్రానైట్ పరిశ్రమ అధినేత మృతి చెందాడంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అంచనా వేసుకోవచ్చు. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి కోతవేటు దూరంలో ఉన్నప్పటికీ ఉంది కనుక ఇక్కడ జరుగుతున్న విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దీని మీద సానుకూలమైన నిర్ణయం తీసుకొని గ్రానైట్ పరిశ్రమలు ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేని ఎడల మరి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందో, పరిశ్రమల అధినేతలు ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఒత్తిడికి గురై ఏందో అన్న వార్తను ఎప్పుడు ఎవరు వినాల్సి వస్తుందో అన్న టెన్షను ప్రతి ఒక్క పరిశ్రమల అధినేతల్లోనూ నెలకొని ఉంది. ఈ గండాల నుంచి బయటెక్కించాలంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే దీనిపై దృష్టి పెట్టి దీనికి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని పరిశ్రమలు కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలోకి వెళ్ళి మీరు పరిశ్రమలు స్థాపించండి, మేము మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇక్కడ నిరుద్యోగ సమస్యను తొలగించేందుకు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ పరిశ్రమలను తీసుకురావడంతో పాటు ఉన్న పరిశ్రమలను కూడా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉంది. దాదాపు వివిధ రాష్ట్రాలైన ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మరికొన్ని చిన్న రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ పరిశ్రమలో జీవనం సాగిస్తున్నారు. ఎంతోమంది నిరుద్యోగులకు ఈ పరిశ్రమల వలన ఉపాధి కలుగుతుంది. అలాంటి ఉపాధి కలుగుతున్న ఈ పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకమైన రాయితీలు కల్పించడం కానీ ఈ పరిశ్రమలను నిలదొక్కోవాలంటే ఏం చేయాలన్న ప్రత్యేకమైన ఆలోచనలు చేసి ఈ పరిశ్రమను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పరిశ్రమపై దృష్టి పెట్టి ఈ పరిశ్రమలను కాపాడుకొని ఎంతోమంది నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమను ప్రత్యేక రాయితీలు కల్పించి ముందుకు తీసుకెళ్లాలని పరిశ్రమల వర్గాలు కోరుతున్నారు. మరి దీనిపై ఏం జరుగుతుంది, ఏమిటన్నది వేసి